అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసరికి సోహార్ దగ్గర సల్ఫర్ లేక్ గురించి ఉంటుంది. ఇది ఒమన్‌లో 2 సల్ఫర్ లేక్స్ ఉన్నాయి. ఒకటి మస్కట్ దగ్గర ఉంటది. అండ్ ఇది సోహార్ దగ్గరలోదండి. డిస్టెన్స్ వైస్ తక్కువే కానీ ఐ మీన్ వెళ్ళే టైం కొంచెం మనకు ఎక్కువ పట్టిద్ది. 1 అవర్ నుంచి 1.5 అవర్ పట్టొచ్చు. ఎందుకంటే ఆ రోడ్ అంతా బాగోదు. అంతా మట్టి రోడ్ ఉంటది. కొండల మధ్యలో ఉంటది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈ రూట్లో వెళ్తుంది రైటా రాంగ్ ఇది అసలు కరెక్ట్ రూటేనా అనిపిస్తుంది. అట్లా ఉంటుంది రూటు. బాగుంటుంది. ఇల్లు కానీ ఏమి అంత ఎక్కువ ఉండవు. మొత్తం కొండలే ఉంటాయి. అండ్ బెటర్ మీ దగ్గర 4 వీలర్ ఉంటే అది వేసుకెళ్ళండి. 2 వీలర్ అయితే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఐ మీన్ ఈ వెళ్ళే జర్నీ మనమైతే ఎంజాయ్ చేస్తాము విత్ ఫ్యామిలీస్తో వెళ్తే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సల్ఫర్ లేక్లో ఐ మీన్ వాటర్లో మన సిల్వర్ పట్టీలు పెట్టేస్తే గోల్డ్ కలర్లో చేంజ్ అవుతాయని, గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ కలర్లో చేంజ్ అవుతాయి అని చెప్పేసి ఒక టాక్ ఉంది. కానీ అదంతా నిజం కాదు. ఎందుకంటే మేము టెస్ట్ చేసాము. సో మీ జ్యువెలరీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఆ వెదర్ని అండ్ ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి రండి. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసరికి చాలా తక్కువనే. మేము ఈద్ హాలిడేస్ అప్పుడు వెళ్ళాము. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం వాటర్లోనే ఆడుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మనకు షాప్స్ ఏమీ ఉండవు, దగ్గరలో కూడా ఉండవు. మనమే ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకొని వెళ్ళాలి. పిల్లలు ఉంటే మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాష్రూమ్స్ ఏమీ లేవండి. డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ లేడీస్ వాష్రూమ్కి వెళ్ళాలని కొంచెం వాష్రూమ్స్ అయితే లేవు. దానికి ప్రిపేర్ అయ్యి మాత్రమే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే అండి, ఈ ఈ వాటర్ అనేది ఐ మీన్ ఎండింగ్లో చాలా తక్కువ వాటర్ వచ్చేసరికి వీళ్ళకి ఒక చిన్న డ్యామ్లా కట్టారు. ఒక సైడ్ నుంచి పిల్లకి అలా బోనిస్తున్నారు ఆ వాటర్ని. అండ్ ఈ వాటర్ మొత్తము పైన కొండల మీద నుంచి వచ్చేటప్పుడు అటువైపు ఉండేవి నార్మల్ వాటరే ఉంటాయి. సో ఇది ఒక సగం ఒక చిన్న సైడ్ కొండ నుంచి వస్తున్నాయి ఈ కలర్ వాటరు. ఆ పైన వచ్చే వాటర్ మటుకు మనకు మామూలుగా నదిలో వాటర్ ఎలా ఉంటాయి వైట్గా అట్లానే ఉన్నాయి. సో అది కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఆ వీడియో క్లిప్ లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.